ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో ఈరోజు మళ్ళీ విచారణ జరగబోతోంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు. డైరెక్ట్గా వాళ్ళ తప్పేమీ లేదు అంటూ క్లీన్ చిట్ ఇచ్చేశారు. వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్తో ఉన్నారని చెప్పి అరకపూడి గాంధీ, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్, తర్వాత మిగిలినటువంటి ముగ్గురు వాళ్ళందరిపైన గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరిపైన క్లీన్ చిట్ ఇచ్చేశారు. తెల్లం వెంకట్రావు కూడా క్లీన్ చిట్ వచ్చింది. సో తెల్లం వెంకట్రావు బయటపడ్డాడు ఈ విషయంపై నుంచి. అరకపూడి గాంధీ బయటపడిపోయాడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బయటపడిపోయాడు, గూడెం మైపాల్ రెడ్డి బయటపడ్డాడు. సో వీటన్నిటితో పాటుగా ప్రకాష్ గౌడ్ కూడా బయటపడిపోయాడు. ఎక్కడ వీళ్ళకి ఎటువంటి అవకాశం లేదు, ఇబ్బంది పడే సిచ్యువేషన్ లేదు. స్పీకర్ మాత్రం దట్స్ క్లియర్, వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్లో చేరినట్టుగా ఆధారాలు లేవు అని కొట్టిపారేశారు. అయితే మరో 5 జంపింగ్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్, కాలయాదయ్య, కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్, ఈ 5 పైన డిసిషన్ తీసుకోవాల్సి ఉంది. సో 5 పైన డిసిషన్ తీసుకోవాల్సిన సమయంలో ఇవాళ 3 ఎమ్మెల్యేలకి మరోసారి విచారణ. అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ ఇద్దరు మినహా మిగిలినటువంటి 3 పోచారం శ్రీనివాసరెడ్డి, కాలయాదయ్య అండ్ సంజయ్, ఈ ముగ్గురు పైన ఈరోజు స్పీకర్ మళ్ళీ విచారణ చేపట్టి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 5 ఎమ్మెల్యేలకి ఎటువంటి తీర్పు అయితే వచ్చిందో స్పీకర్ ఈరోజు ఈ 3 ఎమ్మెల్యేలకు కూడా అదే రకమైన నిర్ణయం ఇచ్చే అవకాశం ఉంది.